అలా నిన్ను చేరి అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్ చూసేటప్పుడు ఎమోషనల్‌గా సాగే లవ్ స్టోరీ ఏమో అనిపించింది. కానీ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన కాసేపటికే సినిమా అలా ఉండదనే విషయం అర్థమైంది. ఒక విలేజ్, ఆ విలేజ్‌కి వచ్చిన హీరోయిన్ అక్కడే ఉండే హీరోని చూసి లవ్ చేయడం, ఇదే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూపిస్తూ ఉంటారు. ఇలాంటి లైన్‌ని ఇప్పటికే మనం చాలా సార్లు చూసాం. ఇంక సినిమాలో వచ్చే ప్రతి సీను కూడా చాలా రెగ్యులర్ గా ఉన్న ఫీలింగే వస్తుంది. ఎక్కడ కూడా కొత్త సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే అస్సలు రాదు. ఇక సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కామెడీ చేయడానికి ట్రై చేసింది కానీ అస్సలు నవ్వు రాలేదు. అలాగే హీరోయిన్ ఫ్రెండ్ గా లావుగా ఉన్న అమ్మాయిని పెట్టి తింటూ ఉంటుంది అని చెప్పడం కూడా కామెడీలా చూపించారు. ఇంకెన్నిసార్లు చూసినట్టున్న లవ్ స్టోరీనైనా కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చూపిస్తే ఎవరైనా కనెక్ట్ అవుతారు. కానీ ఈ సినిమాలో మాత్రం చిన్న చిన్న రీజన్స్ కి హీరోయిన్ హీరోకి పడిపోతుంది. ఇక హీరో ఏమో హీరోయిన్ ముద్దు పెట్టిందని లవ్ లో పడిపోతాడు. ఇలా స్టార్ట్ అయిన ట్రాక్ లో రొమాన్స్ తప్ప లవ్ అయితే ఎక్కడా కనిపించలేదు. ఇక సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమాని సిటీకి షిఫ్ట్ చేసి మళ్ళీ ఇంకో హీరోయిన్ పెట్టి అదే రెగ్యులర్ సీన్స్ తో సినిమాని చాలా ఎక్కువసేపు లాక్కుంటూ వెళ్లారు. ఇక సినిమా క్లైమాక్స్ లో కూడా ఏదో ట్విస్ట్ అవ్వడానికి ట్రై చేశారు కానీ అది కూడా అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఇలాంటి రెగ్యులర్ లవ్ స్టోరీ చెప్పాలనుకున్నప్పుడు సినిమాని 2 గంటల లోపే ఆపేస్తే బాగుంటుంది. కానీ ఈ సినిమాలో ఎంత అయితే 2 గంటల 36 నిమిషాల వరకు ఉంది. అలా ఉండడం సినిమాని చూడడం కొంచెం కష్టంగా అనిపించింది. ఇక సినిమాలో సాంగ్స్ అయితే అంత బాగా అనిపించలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించింది. ఇక సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన యాక్టర్స్ అందరూ కూడా బాగానే చేశారు. ఫైనల్ గా రొటీన్ గా అనిపించే స్టోరీని అంతే రొటీన్ గా అనిపించే స్క్రీన్ ప్లే తో 2 గంటల 36 నిమిషాల వరకు లాగినట్టు ఉంటుంది ఈ సినిమా. ఇలా ఉండే ఈ సినిమాని ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.